నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెగ్నెంట్ అయిన సత్య నందినిని తీసుకుని యుఎస్ వెళ్ళిపోయిన హర్ష జాబ్ కోసం దేశం దాటి వెళ్ళిపోవడంతో షాక్లో భైరవి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. క్రిష్ చెప్పిన మాటలతో క్రిష్ని అసహించుకుని నిజంగానే క్రిష్ తప్పు చేశాడని చెప్పేసి తన శరీరం తప్ప తన మనసుతో పని లేదని తాను అనుకున్నది నిజమే అని చెప్పేసి క్రిష్ని అసహించుకుంటుంది సత్య. అయితే అలా అసహించుకోవడంతో హలో 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 నాకు తెలుసు నీ రియాక్షన్ ఇలానే ఉంటుందని, కానీ నేను నీలా ఆలోచించను. నిన్ను నా దాన్ని చేసుకోవడం నాకు ఒక్క క్షణం పని, కానీ ఇన్ని రోజులుగా కలిసి ఉంటున్నా నీ మీద ఎప్పుడు కూడా నేను కనీసం నా నీడని కూడా పడనివ్వలేదు. ఎందుకంటే నీకు ఇష్టం లేకుండా నేను ఎప్పటికీ దగ్గర కాను. అసలు నీ మీద చెయ్యవేను. ప్రేమించాను, ప్రాణం అనుకున్నాను. నీకు నచ్చితేనే దగ్గరవ్వాలి అనుకున్నాను. నచ్చకపోతే దూరంగా మూడో మనిషిలో ఉండిపోవాలనుకున్నానే తప్ప ఎప్పుడు తొందరపడలేదు. మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నీ మాటలకి నీ చేతలకి చాలా తేడా కనిపిస్తుంది. చేశానా? నిజమే, నేను తప్పు చేస్తానని నీతో చెప్పాను, కానీ నేను చేయలేదు. అసలు నువ్వు బిహేవ్ చేసావు నిజమే ఆ డ్రింక్ చేసిన మత్తులో, కానీ నేను అవకాశం తీసుకోలేదు. నీ డ్రెస్ చేంజ్ చేసింది కూడా నందిని, నేను కాదు. కావాల్సి వచ్చి ఉంటే నీ అన్నయ్యని అడుగు వెళ్ళి అని చెప్పేసి ఇక సత్యకు క్రిష్ అయితే చెప్పడంతో తలదించుకుని బాధపడుతుంది. ఇక సత్య క్రిష్ విషయంలో అపార్థం చేసుకున్నానని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి క్రిష్ మనసు అర్థం చేసుకుంటూ ఉంటుంది. క్రిష్ గురించి ఒక పక్క హర్ష, ఇంకొక పక్క ఇక క్రిష్ బాబాయ్ క్రిష్ మంచితనం గురించి వివరించడం, తను కూడా ఆ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అలా ఇక జరుగుతూ ఉండగానే వాళ్ళు హనీమూన్ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత నందిని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది. ఇక నందిని, ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటావు? ఈసారి అత్తింటికి వెళ్ళాలి. ఆడపిల్ల వస్తే పంపించలేదని చెప్పేసి మమ్మల్ని అవమానపరుస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఇక అక్కడే ఉండు. ఏదైనా పండగ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఉండాలి అని చెప్పేసి నందినిని తిరిగి అత్తింటికి పంపించేస్తాడు. అలా నందిని అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇక ఖాళీ విషయంలో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ విషయం సత్యకి చెప్తే బాధపడుతుంది. కుటుంబంలో చెప్తే వాళ్ళు 10 లక్షల విషయమే కాకుండా సత్య విషయంలో ఇలా జరగడం గురించి తల పట్టుకుని కూర్చుంటారు, టెన్షన్ పడతారు. ఇక అల్లుడికి చెప్తే తన కూతురి కాపురం ఏమవుతుందో అని భయం. అలా టెన్షన్తో ఇక ఖాళీ ఆగడాల్ని భరిస్తూ ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు ఇక విశ్వనాథం. అయితే ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఆ ప్రాబ్లంని చాలా ఈజీగా తెలుసుకుని క్రిష్ సాల్వ్ చేస్తాడు. ఎందుకంటే ఒకరోజు తన మామయ్య విశ్వనాథాన్ని బెదిరిస్తూ కాళీగాడు దొరికిపోతాడు. కాళీ కోసం ఎదురు చూస్తున్న క్రిష్కి కాళీ దొరకడంతో ఇక తన మామయ్యని ఎందుకు బెదిరిస్తున్నాడని నిలదీయడంతో తన భార్య వీడియో ఉందని ఆ వీడియోని పబ్లిక్ చేస్తానని చెప్పేసి క్రిష్కి ఛాలెంజ్ చేస్తాడు. నువ్వు వీడియో పబ్లిక్ చేస్తే నా చేతిలో నీ చావు తప్పదని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ అన్ని తీసుకుని పగలగొట్టి పడేస్తాడు. వీడియో లేదు, ఏమీ లేదు. నా భార్య విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే నా సంగతి నీకు తెలిసేమో కదా, మా నాన్న సంగతి కూడా నీకు తెలిసే ఉంటుంది. సత్యకేమీ జరగదు, నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండవు. అది గుర్తుపెట్టుకుని ఏదైనా చెయ్యి అని చెప్పేసి కాళీగాడి నోరైతే మూయించేసి తన మావయ్య సమస్యను తీర్చేస్తాడు. అలాగే తన భార్య మీద ఎలాంటి నింద పడకుండా చూసుకుంటాడు. ఈ విషయాలన్నీ సత్యకు తెలుస్తాయి. తన భర్త గొప్పతనం, మంచితనం తెలుసుకుని ఇక సత్య అయితే క్రిష్ని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తుంది. వాళ్ళ బంధాన్ని నిలబెట్టుకోవాలని, విడాకులు రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడ చూస్తే హర్షకి జాబ్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఇక ఎప్పటి నుంచో హర్ష అమెరికా వెళ్ళాలి అని చెప్పేసి జాబ్ ట్రయల్స్ అయితే వేస్తున్నాడు. అక్కడ డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇక్కడ తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. ఇక అలాగే తనకంటూ ఒక హోదా వస్తుంది, డబ్బు కూడా వస్తుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఎప్పుడో ఇక ట్రయల్స్ వేయడంతో ఆ జాబ్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. దాంతో ఇక హర్ష అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.
ఆ విషయం చెప్పేసరికి మరి నందినిని కూడా తీసుకుని వెళ్ళిపోతాను, ఎందుకంటే జాబ్ అక్కడ చేస్తూ ఇక్కడ నందిని ఉంటే ఇది ఊరు వెళ్ళడం కాదు కదా, అమెరికా వెళ్ళడం, విదేశంలో ఉండడం అంటే ఇక ఎప్పటికో వస్తూ ఉంటాం, అందుకని ఇద్దరు ఒకే చోట ఉండాలి కదా, తనని కూడా తీసుకువెళ్తారు, మరి వాళ్ళు ఒప్పుకుంటారంటావా అని చెప్పేసి విశ్వనాథం అనేసరికి వాళ్ళ నాన్నగారితో నేను మాట్లాడతానని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళి తన జాబ్ గురించి అలాగే అమెరికా వెళ్ళే ప్రయాణం గురించి చెప్తాడు. ఇక నందిని అయితే బాపు నిన్ను అలాగే అమ్మని వదిలి నేను ఉండలేను, నేను వెళ్ళను, ఆయన వచ్చినప్పుడే ఇక్కడే ఉంటాడు, 2 రోజులు వెళ్ళిపోతాడు, నేను ఇక్కడే ఉండిపోతాంటే అవునయ్యా, పిల్లలు వదిలి మనం మాత్రం ఎట్టా ఉండగలం, ఏం మాట్లాడుతున్నావు భైరవి, అత్తింటికి ఇచ్చిన తర్వాత ఆడపిల్ల అక్కడ పిల్లే అవుతుంది, మన పిల్ల అవ్వదు, మొగుడిని వదిలేసి అది ఇక్కడ ఉంటాను అంటే నువ్వు ఇక్కడ ఉండమన్నమేంటి, అల్లుడేదో డబ్బు కోసం కష్టపడుతున్నాడు, 4 రోజులు వెనకేసుకోవాలని చెప్పేసి అల్లుడు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాడు, కూతురు అమెరికాలో ఉందని చెప్పుకోవడం గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, అలాంటిది కూతురు అమెరికా వెళుతుంది అంటే అడ్డుపడతావేంటి, ఇక వాళ్ళని వెళ్ళనివ్వు, వాళ్ళు వెళతారు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు చూసుకుంది కానీ, అంతేగాని వాళ్ళ ప్రయాణానికి అడ్డయి వాళ్ళ ఎదుగుదలని అడ్డుకోకు, అల్లుడు మన దగ్గర డబ్బు తీసుకోవడానికి ఇష్టపడడు, అలాంటప్పుడు వాళ్ళ స్వయం కృషితో ఎదగాలి, అలాగే ఇద్దరు వేరుగా ఎక్కడో విదేశాల్లో ఉంటే ఒకరికొకరుగా బ్రతకడం అలవాటు చేసుకుంటారని చెప్పేసి మహాదేవయ్య అయితే ఇక భైరవి నోరు మూయించి అమెరికా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా నందినిని తీసుకుని హర్ష అమెరికా ఎగిరిపోతాడు. ఇక భైరవ్కి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. క్రిష్ని అర్థం చేసుకున్న సత్య అయితే క్రిష్కి దగ్గర అవ్వాలని ఇక విడాకులు రద్దు చేయించేసుకుంటుంది. విడాకులు రద్దు చేసినట్టు సంతకం పెట్టమని చెప్పి లాయర్ రావడంతో విడాకులు రద్దు చేయడం ఏంటి, సత్య దీనికి ఒప్పుకుందా, సత్య రద్దు చేయించమంది, అందుకని మీకు అభ్యంతరం ఏముంది బాబు, సంతకం చేయండి అని చెప్పేసి ఇక క్రిష్ చేత సంతకం చేయించుకుంటాడు. ఏంటి ఇదంతా, విడాకులు రద్దు చేయించడం ఏంటి, అన్నీ నీ ఇష్టమేనా, అవును నా ఇష్టమే, నేను విడాకులు రద్దు చేయించుకున్నాను, ఇక నుంచి నా భర్తతో కలిసి నా అత్తింట్లో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, నీకేమైనా అభ్యంతరమా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవును మరంతే కదా, ఇక నీతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను, ఇక నీకు ఇష్టమైతే నేను నీ భార్యగా ఇక సగభాగాన్ని పంచుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే సత్య నువ్వే నీట మాట్లాడేది, అవును నేనే నీ సత్యను మాట్లాడుతున్నాను అని చెప్పేసి సత్య అంటూ ఉంటుంది. అలా సత్య అనేసరికి క్రిష్ చాలా సంబరపడిపోతాడు. అలా సత్య ఎప్పుడైతే తనని భర్తగా అంగీకరిస్తుందో దాంతో సంబరపడుతూ ఇక సత్య క్రిష్లు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా బంధాన్ని బలపరుచుకుంటారు. ఇద్దరు ఒకటవుతారు. అలా ఒకటవడంతో సత్య ప్రెగ్నెంట్ అవుతుంది. సత్య ప్రెగ్నెంట్ అవడం, నందిని ఇక ఈ దేశంలోనే లేకుండా వేరే దేశం వెళ్ళిపోవడం, నందిని ఎప్పుడైతే ఇంకో దేశం వెళ్ళిందో హర్షే ప్రపంచం, ఇక రెండోది ఉండదు. కాబట్టి ఇక హర్షకి దగ్గర ఒక తప్పదు, ఎందుకంటే సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాల తర్వాత కానీ నందినికి ఊరికొచ్చే అవకాశం ఉండదు. ఇంకేం చేస్తుంది, అక్కడ తల్లి ఎంత సలహా ఇచ్చినా అక్కడ హర్ష ఎదురుగుండా ఉండడం, హర్షకు సేవలు చేయడం, హర్షతో కలిసి ఉండడంతో హర్ష మీద ఎక్కడో కన్సల్, ఆ తర్వాత ప్రేమ ఏర్పడుతుంది. వాళ్ళ మధ్య కూడా బంధం అయితే బలపడుతుంది. ఇక అలా భైరవ్కి అయితే పెద్ద షాక్ ఎదురవుతుంది. అటు కూతుర్ని ఇక ఇల్లరికం తెచ్చుకోవాలని అల్లుండి ప్లాన్ వేస్తుంది. కోడల్ని తరిమేయాలి అనుకుంటుంది. కానీ ఎలా అయినా సరే వాళ్ళ బంధాలు బలపడిపోవడంతో ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.